హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారం ఎక్కడ తీసుకోవాలి, అప్లికేషన్ని ఏ ఆఫీసులో సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫారంని తప్పులు లేకుండా ఏ విధంగా నింపాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, కావలసినటువంటి సర్టిఫికెట్స్ అప్లికేషన్ ఫారంకి ఏమేం జత చేయాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు అప్లికేషన్ ఫారమ్స్ని ఎంపీడీఓ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు అయితే తీసుకుంటున్నటువంటి దృశ్యాన్ని నేను మీకైతే చూపెట్టడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫారం అయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫారం మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే నేను ఈ ఫారంని అయితే మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల పథకం అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీ పెన్షన్ అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ కేటగిరీ పైన టిక్ మార్క్ అనేది చేయండి. ఆ తర్వాత ఎవరి పేరు మీద అప్లై చేస్తే వారి యొక్క ఫోటోని ఇక్కడ అతికించండి. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు రాయండి. పూర్తి దరఖాస్తుదారుని పేరు, ఇంటి పేరుతో సహా రాయండి. ఆధార్ నెంబర్ అనేది ఈ బాక్స్లలో మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే తండ్రి లేదా భర్త పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా రాయండి. చిరునామా, పూర్తి అడ్రస్ రాయండి. పుట్టిన తేదీ అంకెలలో రాయండి. తర్వాత ఆ పుట్టిన తేదీ ప్రకారం వయస్సు ఎంత ఉంటే అంత రాయండి. ఇక్కడ లింగము పురుషుడైతే పురుషుడి పైన, స్త్రీ అయితే స్త్రీ పైన టిక్ మార్క్ చేయండి. సామాజిక వర్గము ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పైన మీరైతే టిక్ మార్క్ చేయవలసి ఉంటుంది. ఇక మిగిలినవి బ్యాంక్ ఖాతా నెంబర్, అకౌంట్ నెంబర్ రాయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ రాయండి. బ్యాంక్ బ్రాంచ్ పేరును రాయండి. ఇక్కడ ఈ బాక్స్లలో మీ యొక్క వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం దగ్గర ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వారి యొక్క సంతకం అనేది ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫారంకి, వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది జత చేయాలి. ఒకవేళ వితంతువు పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే భర్త డెత్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అప్లై చేయాలి. వికలాంగులైతే యూడిఐడి కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది పెట్టాలి. వితంతువులైతే డైవర్స్ సర్టిఫికెట్ కోర్టు ద్వారా తీసుకున్నది ఉన్నట్టయితే అది, లేదు అంటే గ్రామ పంచాయతీ నుండి వాంగ్మూలము తీసుకోవాలి. దానితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనేది మీరు జత చేసి ఈ యొక్క అప్లికేషన్ సెట్ని మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియకి చివరి తేదీ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి ఇంకా అఫీషియల్గా డేట్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి చివరి తేదీ అనేది ఇప్పట్లో ఏం లేదు. మీరైతే ఈ యొక్క పేపర్స్ అన్నీ కూడా మీ వద్ద ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ చేసుకొని మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వండి. అఫీషియల్గా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే వారు వాటిని ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.